నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సీజన్ 4లోని 4th ఎపిసోడ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా విచ్చేశారు. ఈ షోలో అల్లు అర్జున్ టాప్ సీక్రెట్ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బయటపెట్టేశాడు. ఇంతకీ ఆ టాప్ సీక్రెట్ ఏంటి? ఓ లుక్ వేయండి. హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సీజన్ 4 4వ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్కు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు, ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా అల్లు అర్జున్కి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్తో పాటు తన కొడుకు అయాన్, కూతురు అర్హాతో కలిసి షోలో పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్లో బాలకృష్ణ మాటల గారడీతో మాయ చేయగా అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ ఇంట్రెస్టింగ్గా సమాధానాలు ఇచ్చారు. షోలో ఆద్యాంతం నవ్వుల పువ్వులు పూయించారు. ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తానని, ప్రధానంగా మహిళల జాగ్రత్తపై చాలా శ్రద్ధ కనబరుస్తానని చెప్పారు. బన్నీ కామెంట్స్కి బాలకృష్ణ ఫిదా అయ్యి నిన్ను హక్ చేసుకోవాలని ఉందని బన్నీతో అన్నాడు. తప్పకుండా అంటూ అల్లు అర్జున్ బాలయ్యను హక్ చేసుకున్నాడు. ఈ మూమెంట్ ప్రోమోలో హైలైట్గా నిలిచింది. అనంతరం బాలకృష్ణ అల్లు అర్జున్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అందులో నీలో నువ్వు మార్చుకుందామని నిర్ణయించుకోవాలని భావిస్తున్న విషయం ఏంటి అని బాలయ్య ప్రశ్నించగా బన్నీ సీరియస్గా ఫేస్ పెట్టి ఇక నుండి ఎర్లీగా పడుకొని ఎర్లీగా మార్నింగ్ 4 లేదా 5ంటికి లేస్తాను అనుకుంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్కు షాక్ అయిన బాలకృష్ణ ఎవరితో లేచిపోదాం అనుకుంటున్నావు అంటూ పనిచేశాడు. ఈ షోలో అల్లు అర్జున్ తన కెరీర్కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఫోన్ చేస్తాడు బాలకృష్ణ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఫన్నీగా సాగింది, కనీసం ఈసారైనా బన్నీకి సంబంధించిన ఏదైనా సీక్రెట్ రివీల్ చేయమ్మా అంటూ దేవిశ్రీని అడుగుతాడు. దీంతో దేవిశ్రీ రిప్లై ఇస్తూ తాను అల్లు అర్జున్కి సంబంధించిన ఒక సీక్రెట్ని బయట పెడతానని ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పినట్లు అర్థమవుతోంది. దీంతో కంగారు పడ్డ బన్నీ నాయన నా సినిమా మొత్తం బయట పెట్టకు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. అనంతరం పుష్ప 2 గురించి బాలయ్య మాట్లాడుతూ పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట అని బాలకృష్ణ ప్రశ్నించగా పుష్ప 2 సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తోంది. ఇప్పటి వరకు మాస్ చూశారు, ఊర మాస్ కూడా చూస్తారు, కానీ ఈ సినిమాలో జాతర మాస్ చూస్తారంటూ పుష్ప 2పై భారీ అంచనాలను పెంచేశారు అల్లు అర్జున్. ఈ ఎపిసోడ్ ఆహాలో నవంబర్ 22న స్ట్రీమింగ్ కాబోతోంది.